భయ్యా కష్టాల్లో ఉంది ఈ అబ్బాయి, యూట్యూబ్ జాగ్రత్త హ్యాక్ చేస్తున్నారంట. నీకు హనుమంతుడు నీకు ఎలాగైనా దీవిస్తాడు. ఓకే, సో విషయానికి ఏమొస్తా, హనుమాన్ సినిమా హిట్ కొట్టేశాడు. పండగ బరిలో ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. 16వ తారీఖున తెలుస్తుంది ఎవరు విన్నా ఎవరనేది. ఒకటి ఏంటంటే సినిమా విజువల్ పరంగా కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, సీన్లు ప్రతి సీన్లో గూస్ బంప్స్ రావడం అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా టచ్ చేశారండి మా మాస్ మహారాజా రవితేజ గారు. ఏంటి అసలు ఇందులో ఎందుకు ఉన్నారని అనుకుంటారేమో, రవితేజ గారు ఉండరు, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అదేంటో. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు జాంబిరెడ్డి తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్టు అలాంటిది విఎఫ్ఎక్స్ అంటే చాలా, అసలు ఇప్పుడు చాలా మంది కనిపెట్టేస్తున్నారు, సెల్ ఫోన్లోనే చేసేస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరికి కూడా షేక్ అవుతుంది విఎఫ్ఎక్స్. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మ ఉంది. స్టోరీ ఏంటి అసలు 10 నిమిషాలు కొంచెం స్లోగా ఉందంటే అనుకుంటాం, తర్వాత మనకు అర్థమైపోతుంది. ఒక ఆంజనేయ స్వామి సినిమాని థియేటర్ లేకపోయినా కూడా ఆడించగలడు, ఒక దేవుడి సినిమాని ఆపలేమని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఒక్క సినిమాతో. 6 గంటలు పడింది షో, అసలు ఖాళీ లేదు. అంటే రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మా గుంటూరు కారం కారంగా ఉందని టాక్ వచ్చింది. ఎవరు మా డిపార్ట్మెంట్ వైజ్గా స్వీట్లు పట్టుకెళ్ళండి కొంచెం, ఎందుకంటే బాగా కారం ఎక్కువైందంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 1 గంటకు షో పడుతుంది, అక్కడ కలుద్దాం. సో సినిమా అయితే జాంబిరెడ్డి హిట్ కొట్టేశాడు భయ్య. పండగ బరిలో ఉన్నాడు ఇక్కడ, ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు బ్రో. ఈ వైర్ ఏదో గట్టిగా లాగేస్తుంది నాకు. ఇందులో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు అయితే మాత్రం అసలు ఇది ఇలాంటి తెలుగు డైరెక్టర్ ఇంత మంచి సినిమా అవుట్పుట్ ఇచ్చాడంటే నిజంగా గూస్ బంప్స్. కొన్ని సీన్లు చూస్తే ఆ ఎలివేషన్ షాట్లకి అయితే మాత్రం ఒక తేజాన్ని ఇంత బ్రహ్మాండంగా చూపించచ్చు అని ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ కాంబినేషన్ జాంబిరెడ్డితో ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడింది వాళ్ళకి. తనే చెప్పాడు హీరో, రాజమౌళి గారికి రామ్ చరణ్ ఎలాగో, పూరి జగన్నాథ్కి మాస్ మహారాజా రవితేజ ఎలాగో, నాకు మనోడు అలాగా, వాళ్ళ బాండింగ్ అలా సెట్ అయిపోయింది. నిజంగా ఈ సినిమాకి థియేటర్లు అవసరం లేదు. ఈ దేవుడి సినిమాకి ఎప్పటికైనా సరే థియేటర్లు పుట్టుకుంటూ వస్తాయి. ఈ సినిమా ఒకవేళ పండగ ఆడకపోయినా 16వ తారీఖున మొదలవుతుంది దీని గురించి. ఎందుకంటే దీనికి ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడినా ఎలాంటిది జరిగినా కూడా దేవుడి సినిమాని ఎవరు ఆపలేరు. సో సూపర్ సినిమా. బాలీవుడ్కి టచ్ అవుతుంది కాదు, తెలుగు ఒక భక్తుడికి టచ్ అవుతుంది. ఆంజనేయ స్వామి భక్తులకి చిరంజీవి గారికే టచ్ అయింది ఈ సినిమా. పిలవకుండా ఆయన ప్రీ రిలీజ్కి వచ్చారండి, ఆయన అంత సంతోషంగా వచ్చారంటే ఇంకా అది ఒక్కటి చాలు మనకి. సో చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే సినిమా. ఓకే భయ్య, థ్యాంక్ యూ.